నమస్తే సార్. నమస్తే. సార్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు చాలామంది కూడా. బట్ ఇది ఏంటంటే మితిమీరితే బాడీలోకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి అని అంటారు. నిజంగానే ఫాస్టింగ్ చేయటం వల్ల బాడీకి ఏమైనా ఫాయిదా ఉందంటారా? లేదు అంటే అసలు ఫాస్టింగ్ చేయడం కరెక్ట్ కాదు అంటారా? ఇది ఫాస్టింగ్ చేయడం చాలా మంచిది. అండ్ న్యాచురోపతి ప్రకారంగా ప్రతి ఒక్కరు యాక్చువల్లీ అట్లీస్ట్ దే మస్ట్ డూ ఫాస్టింగ్ వన్స్ ఇన్ 15 days. 15 రోజుకు ఒక్కసారి అయినా ఫాస్టింగ్ చేయాలి ఒక వ్యక్తి. వాళ్ళకు హెల్త్ బాగుండాలి, వాళ్ళకు ప్రతి ఒక్క ఆర్గాన్స్ బాగుండాలి, వాళ్ళకు హెయిర్స్ బాగుండాలి, అండ్ దాంతో వాళ్ళకు మైండ్ కూడా బాగుండాలి. ఇది అన్నీ మనకు బాగుండాలంటే ఫాస్టింగ్ ఈజ్ అడ్వైజబుల్ వన్స్ ఇన్ 15 days ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ అని మనం చెప్పొచ్చు. ఓకే, దానిలో ఓకే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అక్కడ ఏముంటుందంటే ఫాస్టింగ్ చేస్తే మేము నీరసం అయిపోతాము అండ్ మేము డయాబెటీస్ పేషెంట్, మేము ఫాస్టింగ్ చేయలేము అని చెప్తారు. బట్ ఎట్లా కాదు, ఫాస్టింగ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే బాగా మెడిసిన్స్ వాడకుండా ఫాస్టింగ్ చేయాలి. సపోజ్ మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు, పైన టాబ్లెట్ తీసుకుంటున్నారు, ఎట్లా ఉంటుంది? గ్లూకోజ్ లెవెల్ ఆటోమేటిక్లీ డౌన్ అవుతుంది. డౌన్ అయితే మీకు కళ్ళు తిరిగి మీరు పడిపోతారు. దట్ ఈజ్ వై పీపుల్ ఆర్ స్కేర్డ్. ఓకే, బట్ ఎలా చేయకూడదు. అండ్ కొంతమంది అది కూడా చేస్తారు. డయాబెటీస్ పేషెంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ డాక్టర్ చెప్పారు బిఫోర్ ఫుడ్ టాబ్లెట్ వేసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు 1-2 hours బిఫోర్ ఫుడ్ కూడా వేసేసుకుంటున్నారు. సపోజ్ ద టాబ్లెట్ ఈజ్ టు బి టేకెన్ 5 to 10 minutes బిఫోర్ ఫుడ్. మీరు ఏం చేశారు, సపోజ్ మీరు 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేయాలి, మీరు 6 o'clock టాబ్లెట్ వేసేసుకొని బయటికి వెళ్ళిపోయారు. మీకు అక్కడ గ్లూకోజ్ లెవెల్ డౌన్ అయిపోయి ఆ తర్వాత ఏమవుతుంది హైపోగ్లైసెమియా అని దర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఓకే, దాట్ హ్యాపెన్స్. గ్లూకోజ్ లెవెల్ విల్ బికమ్ వెరీ లో. అప్పుడు పర్సన్స్కు చక్కర వచ్చి పడిపోతారు, లో బీపీ వచ్చేస్తాయి. దట్స్ ఎ డేంజర్ సైన్. సో ఎలాంటి స్థితిలో అస్సలు యాక్చువల్లీ నా సజెషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ఫాస్టింగ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఫాస్టింగ్, మనము డెఫినెట్లీ ఏం చేయాలంటే టాబ్లెట్స్ ఆపేయాలి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఫర్ ద డయాబెటీస్ మెడిసిన్స్ కంప్లీట్గా అవ్వాలి. ఓకే, దెన్ ఓన్లీ దిస్ ఫాస్టింగ్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. ఓకే, అండ్ అక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ ప్రతి ఒక్కరికి మైండ్లో ఒకటి ఉంటుంది ఏంటంటే ఫాస్టింగ్ మెకానికలీ ఎట్లా పనిచేస్తాయి మనకి మన బాడీలో. ఓకేనా, ఆ సబ్జెక్ట్స్కు నేను వచ్చేస్తాను ఇప్పుడు. అక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ అప్ టు 16 hours మినిమమ్ ఆఫ్ 16 hours ఒకరికి ఫాస్టింగ్ ఉంటే వాళ్ళ బాడీలో ఏమవుతుందంటే ఈ ఉన్న గ్లూకోజ్ అన్నీ తగ్గిపోతాయి. ఓకే, మెటీరియలైజ్ అయిపోతాయి. సపోజ్ మీరు నిన్న మధ్యాహ్నం మీరు తిన్నారు, ఓకే, ఈరోజు మీరు పొద్దున వరకు ఏం తినలేదు, నైట్ పూట ఏం తినలేదు. ఓకే, సో అప్పుడు 16 hours అక్కడ దాటిపోతుంది. ఓకేనా, సో ఈ 16 hours లోపల అక్కడ ఏం అవుతుందంటే మీరు రాత్రి తినాల్సిన ఫుడ్ మీరు తినలేదు కాబట్టి మీ బాడీకు రావాల్సిన గ్లూకోజ్ ఇంటేక్ రాలేదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ ప్రతి ఒక్క సెల్స్కి మన బాడీ నుంచి కావాల్సింది ఎనర్జీ. యాక్చువల్లీ ఎనర్జీ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద గ్లూకోజ్ ఓన్లీ. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఈ గ్లూకోజ్ ఇంటేక్ మనం మానేసాం, అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఈ సెల్స్ వాళ్ళకు అయితే ఫుడ్ కావాలి కదా, వాళ్ళకు లైవ్గా ఉండాలంటే ఫుడ్ కావాలి. వాళ్ళు ఏం చేస్తాయి, మీ లీవర్లు స్టోర్ అయ్యి ఉన్న గ్లైకోజన్ అని ఒకటి ఉంటుంది. సో ఈ గ్లైకోజన్ తినడం స్టార్ట్ చేస్తారు. మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ తినడం స్టార్ట్ చేస్తారు. మీ బాడీలో ఎక్కడైనా సరే ఫైబర్స్ కానీ ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ ఉంటే అది తినడం స్టార్ట్ చేస్తారు. బికాస్ ఇన్ ద ఎక్స్ట్రా ఫ్యాట్ ఓన్లీ that also happens due to the extra glucose in the body. మన బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ డెవలప్ అవడానికి ఆల్సో ఈ గ్లూకోజే రీజన్ అక్కడ. సో ఎక్స్ట్రా ఫ్యాట్ అక్కడ కరగడం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే ఒక ట్యూమర్కు ఈ సెల్స్ తినడం మొదలుపెడితే ట్యూమర్ కూడా తగ్గిపోతుంది. సిస్ట్ ఉన్నా సరే సిస్ట్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. బికాజ్ దట్ సిస్ట్ ఈస్ కంటైనింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఓన్లీ, ఫ్యాట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ ఎనర్జీ అండ్ మినరల్స్, ఇది అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క ఓవర్ గ్రోత్ కానీ, లేకపోతే ప్రతి ఒక్క సిస్ట్ కానీ, ప్రతి ఒక్క ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద బాడీ, దానిలో ఇదే అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ సెల్స్ మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేస్తాయి, ఇది అన్నీ మొత్తం తినడం స్టార్ట్ చేస్తాయి.
అది ఎప్పుడు జరుగుతాయి? బికాజ్ సపోజ్ మీరు ఫుడ్ తీసుకున్నారు, అవును. ఓకే, ఫుడ్ తీసుకుంటే అప్ టు 5-6 అవర్స్ ఆ ఫుడ్ మీకు మ్యాటీరియలైజ్ అయిపోతుంది, ఓకే. అప్పుడు వరకు ఆ సెల్స్ అది తింటే ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఫుడ్ మీరు ఆపేసేసరికి మీ బాడీకు ఇంకా ఎనర్జీ లెవెల్ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంది. అక్కడ గ్లూకోజ్ లెవెల్ తగ్గితే ఆటోమేటికల్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఈ సెల్స్కు ఫుడ్ కావాలి కదా, సో ఈ చెత్త మెటీరియల్ మొత్తం వాళ్ళకి తినడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ తగ్గుతాయి, మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ అన్నీ తగ్గుతాయి. సిస్ట్ ఎక్కడైనా సరే మీ బాడీలో సిస్ట్ ఉంటే అది కూడా తగ్గుతాయి. లెటసే ఒకరికి ఓవరియన్ సిస్ట్ ఉంది, ఆ సిస్ట్కు ఈ సెల్ తినడం స్టార్ట్ చేస్తాయి, వాళ్ళకి ఓవరియన్ సిస్ట్ ఆటోమేటికల్ క్యూర్ అవుతుంది, ఓకే. సో పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకు ఫాస్టింగ్ చేస్తే కూడా ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ సపోజ్ ఒకరికి ఈ హ్యాండ్స్ కానీ స్కిన్ మీద ఎక్కడైనా సరే మన బాడీలో ఏమైనా చిన్న ట్యూమర్స్ ఉన్నాయి, ఆ ట్యూమర్స్కు కూడా ఆ సెల్ తినడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ఎప్పుడు వెన్ దే ఆర్ నాట్ గెటింగ్ అవుట్ సైడ్ ఫుడ్, అప్పుడు మాత్రం ఏమవుతుందంటే తినడం స్టార్ట్ చేస్తాయి, అంతే కదా. మీరు ఇప్పుడు చూడండి, సపోజ్ మీ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఒక రూమ్లో నేను వదిలేశాను, ఓకే. అక్కడ కొన్ని ఫ్రూట్స్ నేను పెట్టేశాను సైడ్లో, అండ్ నేను ప్రతిరోజు మీకు డైలీ 2 times ఫుడ్ తీసుకెళ్ళి ఇస్తున్నా తినడానికి, మార్నింగ్ ఒక పూట, సాయంత్రం ఒక పూట, ఓకే. మీరు తింటున్నారు. సపోజ్ ఒకరోజు నేను ఏం చేశానంటే ఫ్రూట్స్ అక్కడ ఉంది కదా అని నేను ఏం చేశానంటే ఈ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నేను ఇవ్వలేదు మీకు, బట్ మీకు ఆకలి వేస్తుంది, మీరు ఏం చేస్తారు అప్పుడు? ఫ్రూట్స్ తింటాను. ఫ్రూట్స్ తినడం మీరు స్టార్ట్ చేస్తారు ఆటోమేటికలీ. అవును. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న సెల్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే పని చేస్తాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, సో మన బాడీలో ఉన్న ఓవర్ గ్రోత్ కానీ, ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ, లేకపోతే ఒబేసిటీ కానీ, అండ్ ఎనీ సెట్ ఆఫ్ ట్యూమర్, ఎనీ సెట్ ఆఫ్ సిస్ట్ ఇన్ ద బాడీ, అది ఆటోమేటికలీ డిజాల్వ్ అవడం మొదలు పెడతాయి మన బాడీ. లిక్విడ్ ఫామ్ లో కూడా ఏమి ఇవ్వకూడదా సార్ బాడీకి? వాటర్ తీసుకోవచ్చు, వాటర్ ఎక్సెప్ట్ వాటర్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఎల్స్, ఓకే. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మిల్క్, if you are taking lassi, if you are taking any sort of buttermilk, otherwise glucose water, otherwise coconut water, anything, that means you are getting the nutrition for your body. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అవుట్ సైడ్ ఫుడ్ దుక్కితే మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా మెటీరియల్స్కు ఏం తినరు, ఓకేనా. దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్. అప్పుడు మీ బాడీలో ఉన్న సెల్స్ ఈ ఉన్న చెత్త మెటీరియల్స్ కానీ, టాక్సిన్స్ కానీ, ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ కానీ, లేకపోతే ట్యూమర్స్ కానీ, ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ, అది అన్నీ తినడం మొదలు పెడితే అప్పుడు మీ బాడీ బాగా తయారవుతుంది అనమాట. బికాస్ టాక్సిన్స్ ఆటోమేటికల్ తగ్గిపోతుంది అక్కడ, ఓకే. సో దిస్ ఇస్ ద లాజిక్ బిహైండ్ దట్. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి యాక్చువల్లీ ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ చేస్తేనే అక్కడ ఏమవుతుంది, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద 16 hours ఫాస్టింగ్, బట్ ఈ 16 hours ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. సపోజ్ యూ వాంట్ టు బికమ్ మోర్ ఇంటెలిజెంట్ ఇన్ ద లైఫ్, you want to gain more knowledge, you want to achieve something great in the life, then you must do minimum 24 hours fasting. 24 hours. ఒక్క రోజు ఫుడ్ మీరు మానేయాలి, ఓకే. మీన్స్ సపోజ్ ఈ రోజు నైట్ మీరు తినేశారు, రేపు ఒక రోజు ఏం తినకూడదు, నెక్స్ట్ డే మార్నింగ్ యూ షుడ్ బ్రేక్ ద ఫాస్ట్, ఓకే. ఇన్ దాట్ వే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ స్టెబిలైజ్ అయిపోతుంది. అండ్ ఎక్కడ ఏ ఆర్గాన్స్ ఎక్కడ ఎలా ఉండాల్సింది అదే ఆ టైప్ ఆర్గాన్స్ అన్నీ ఉంటుంది. మీ బాడీ ఒక యాక్చువల్ షేప్ తీసుకుంటుంది అండ్ యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. బికాస్ టాక్సిన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోతే యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్. టాక్సిన్స్ మాత్రమే మన బాడీలో మనకు లేజీగా మార్చేస్తాయి అన్నమాట. మన మైండ్ డల్ అవ్వడానికి అదే కారణం అక్కడ. ఎస్, సో టాక్సిన్స్ రిమూవల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ టాక్సిన్స్ మనకు రిమూవల్ అవ్వాలంటే వీ మస్ట్ డూ ద ఫాస్టింగ్. Yeah. Okay, sir. And that is another process that is actually in the medical terms lo that is called autophagy antaru. See, autophagy, this is the process only can generate the autophagy in the body. So ee autophagy eppudaina sare jarigite manaku general body lo toxins undavu, overgrowth undavu, abnormality undavu, so you will become more fresh and you will feel more energetic. Okay, thank you, sir.